అమరావతి అంటేనే ఇక గజగజ. అమరావతి పేరు వినిపించగానే ఇక ఎవరైనా గజగజ వణికిపోవాల్సిందే. భయంతో కాదు, చలికి. దాన్ని శీతల నగరం చేయబోతున్నారు. సో అక్కడికి వెళ్ళేవాళ్ళు, అక్కడే ఉండేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. మరి 14 డిగ్రీల సెంటీగ్రేడ్ అంటే ఆ హిమాలయ ప్రాంత ఊళ్ళల్లో ఉన్నట్లే. అప్పుడప్పుడు శీతలగాలులు బలంగా వీచే అవకాశాలు కూడా ఉండొచ్చు. అందుకని అమర్నాథ్ యాత్రకు పోయేవాళ్ళు ధరిస్తారు చూడండి, అదిగో ఇలా చలి నుంచి రక్షించే దుస్తులు, బూట్లు ధరించాలి. వాహనాల డ్రైవర్లు కూడా పగటి వేళల్లో కూడా లైట్లు తప్పకుండా వేయాలి. లేకపోతే ఆ పొగ మంచులో ఏమీ కనిపించకపోవచ్చు. మీరు మరీ వెటకరిస్తున్నారు కానీ ఇంతకీ ఏంటి సంగతి అని అడగదలుచుకున్నారా? ఎస్, నేను చెబుతున్నది నిజమేనండి. అమరావతిని కూల్ సిటీ చేయబోతున్నారు. ఆ వీధుల్లో తిరగాలంటే వణికిపోతూ తిరగాల్సిందే. ఏకంగా 14 డిగ్రీల సెంటీగ్రేడ్కు తగ్గిస్తారట. ఇదెక్కడ చూద్దామండి. ఒకవైపు రాష్ట్రంలో ప్రజలకు ముప్పోటలా తిండే సరిగ్గా లేదు, రోగమొస్తే గోలీ లేదు, చదువు చెప్పే నాథుడు లేడు, చేసేందుకు పని లేదు. ఈ ఏసీ సిటీ ఏంటి అని అనుకుంటున్నారా? అసలు అలాంటిది ప్రపంచంలో ఎవరైనా చేశారా? ఏంటి పైత్యం అని మరీ అంతగా షాక్లో మునిగిపోకండి. ఇంకా చాలా సినిమాలు చూపించబోతున్నారు. ఆ విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గం నిర్మించలేదా? ఈ చంద్రబాబు కనీవిని ఎరుగని అమరావతి నిర్మించలేడా? నడి వేసవిలో 47 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు పెరిగిపోయి మనుషులు నిలువెల్లా చెమట నీటితో తడిసిపోయే వాతావరణం అందరికీ తెలిసిందే. మరి ఆ ఇంద్రుడి రాజధాని అమరావతిని మించి వెలిగిపోవాల్సిన ఈ చంద్రుడి రాజధాని ఈ అమరావతిలో ఆ వాతావరణం ఉంటే ఎంత సిగ్గుచేటు. అందుకే మొత్తం నగరాన్నే శీతల నగరం చేసేస్తారట. 3 ఏళ్లుగా సాగుతున్న డిజైన్ల పని 6 నెలలకు ఒకసారి ఆవిష్కరించే విచిత్ర డిజైన్లు చూసి ఇప్పటికే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయనుకుంటే ఇక ఈ ఏసీ సిటీ, కూల్ సిటీ కథనాలతో మైండ్ బ్లాక్ అయిపోతున్నట్లు అనిపిస్తుందా? వైరాగ్యం ఆవహిస్తుందా? ఈ కూల్ సిటీ ఎలా ఉంటుంది? ఈ టెంపరేచర్లు ఎలా తగ్గిస్తారు? ఈ సాంకేతిక అంశాల్లోకి వెళ్ళి మరీ బుర్రలు చించుకోకండి. తరువాత అదేదో సినిమాలో సుత్తి వీరభద్రరావులాగా బట్టలు చింపుకోవాల్సి వస్తుంది. మరి వీధుల్లో ఎండ నుంచి రక్షణకు షేడ్ అంటే నీడ ఏర్పాట్లు, ఫ్యాన్లు ఓకే గాని ఏకంగా 14 డిగ్రీలకు టెంపరేచర్ తగ్గిస్తామనే ప్రతిపాదన రియల్లీ అబ్సర్డ్, హైలీ. పైగా దీనికి 5,000 కోట్లు ఖర్చు చేస్తారట.